హాయ్ ఫ్రెండ్స్. సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనకరాజన్ వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం 'కూలీ'. ఈ చిత్రం రేపే వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతుంది. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో నాగార్జున మొట్టమొదటిసారిగా విలన్ పాత్రలో నటించారనమాట. అలాగే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అమీర్ ఖాన్, కన్నడ సూపర్ స్టార్ హీరో ఉపేంద్ర, బ్యూటిఫుల్ శృతి హాసన్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం రేపే రిలీజ్ అవుతుంది కాబట్టి ఒకరోజు ముందుగానే యూఎస్‌లో షోషైతే వేస్తారన్న విషయం మనకందరికి తెలిసింది. ఈ సినిమాకు అక్కడి నుంచి ఎలాంటి టాక్ వస్తుందన్న విషయానికొస్తే, ఈ మూవీలో రజనీకాంత్ యొక్క నటన వన్ మ్యాన్ షోలాగా ఉంటుందట. అదిరిపోయే పాత్రలో గ్యాంగ్‌స్టార్‌గా అద్భుతంగా రజనీకాంత్ అయితే నటించారనమాట. మిగతా నటీనటులు కూడా చాలా బ్రహ్మాండంగా నటించారనమాట. అయితే స్టోరీ, స్క్రీన్ ప్లే మాత్రం యావరేజ్‌గా ఉన్నట్టు టాక్ అయితే వినిపిస్తుంది. అక్కడ నుంచి అలాగే క్లైమాక్స్ 20 నిమిషాలు మాత్రం సినిమాను చూసేందుకు అతి పెద్ద హైలైట్‌గా ఉంటుందట. ఆ రేంజ్‌లో క్లైమాక్స్ యొక్క 20 నిమిషాలు చాలా బాగుంటాయట. నాగార్జున విలన్‌గా మొట్టమొదటిసారిగా నటించారు. చాలా బ్రహ్మాండంగా తను కూడా నటించారట. అయితే టాలీవుడ్ ఆడియన్స్ మాత్రం నాగార్జునను విలన్‌గా అంతగా యాక్సెప్ట్ చేయకపోవచ్చన్న టాక్ అయితే వినిపిస్తుంది. ఎందుకంటే సీనియర్ అగ్ర హీరోల్లో ఒకరైన నాగార్జునను విలన్‌గా చూసేందుకు అంతగా లైక్ చేయకపోవచ్చనమాట. అయితే సినిమాపై మంచి పాజిటివ్ టాక్ అయితే వచ్చేసింది యూఎస్ఏ నుంచి. మరి చూడాలి రెగ్యులర్ ఆడియన్స్‌కి ఈ మూవీ ఏ విధంగా ఆకట్టుకుంటుందనేది. ఓవర్‌సీస్ నుంచి ప్రకారం మంచి టాక్ అయితే వచ్చిందనమాట. ఫ్రెండ్స్, మీరు సినిమా చూసినట్లయితే సినిమా ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి ఫ్రెండ్స్.